ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఈ సంవత్సరము మొత్తము హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాను. తర్వాత నేను ఈరోజు ఉగాది పచ్చడి చేస్తున్నాను, మీకు చూపించాలనిపించింది. ఉన్నప్పుడైతే కొత్త కుండ కొనుక్కొని దానికి మంచిగా పసుపు కుంకుమ అన్ని పెట్టి ఇలా వేపాకులు కట్టి చేసేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు నేను కుండ తీసుకురాలేదు, కొంచెం ఒంట్లో బాగాలేక నేను బయటకు వెళ్ళట్లేదు, అందుకే కుండ తీసుకురాలేదు. స్టీల్ చిన్న గుండి ఉంది, సర్వ అంటాం కదా, అది ఉంది, దాంట్లో చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ చూడండి, బెల్లం వేస్తున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తున్నాను, చాలా సన్నగా తరుక్కున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత ఎండు కొబ్బరి, వాటిని కూడా బాగా సన్నగా తరుక్కోవాలి. ఇవన్నీ నేను ముందు రోజే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే టైం పడుతుంది అనేసి. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు అనమాట. నేను తెలంగాణ పద్ధతిలో నేను చేస్తాను, ఎప్పుడు అలాగే చేసేది అనమాట. తర్వాత అప్పుడు ఒక 2 years నుంచి కొంచెం కొంచెం మారుస్తూ ఉన్నాను అనమాట. టేస్ట్ మనం కూడా తెలుసుకోవాలి కదా అనేసి అన్ని రకాలుగా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, గసాలు వేస్తున్నాను. గసాలు ఒక 2 spoons వేస్తున్నాను. తర్వాత కాజు వేస్తున్నాను. మన ఇష్టం అండి, మొత్తం కాజు ఒకటి అలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. నేను చిన్న ముక్కలు చేశాను. తర్వాత కిస్మిస్ వేస్తున్నాను. పుట్నాల పప్పు తీసుకున్నాను, అది కూడా వేస్తున్నాను. వేప పువ్వు తీసుకున్నానండి. వేప పువ్వుని చూడండి, ముందు రోజే ఇలా తీసి పెట్టుకున్నాను. చిన్న చిన్న లీవ్స్ లాగా ఉంటుంది పువ్వులోనే, అవి వేసుకుంటున్నాను ఇప్పుడు. సాల్ట్. తర్వాత 2 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా వేస్తున్నాను, మళ్ళీ చేతితో కలుపుతాను, అందుకని ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసి వేస్తున్నాను. పొద్దున్నే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, దాని జ్యూస్ కూడా తీసి వేసుకుందాం ఇందులో. ఇలా నార గీర ఏం రాకుండా చూసుకొని వేసుకోవాలి నీట్గా. స్ట్రైనర్ పెట్టుకొని వేసుకున్నా కూడా మంచిగా అండి, ఇంకా ఏమి పడదు. ఇలా తీసేసుకోవాలి. ఈ చింతపండు కొత్త చింతపండు తీసుకోవాలండి, నల్లది తీసుకోవద్దు, తెల్లదే తీసుకోవాలి. నల్లది తీసుకున్నాం అనుకోండి, పచ్చడి మొత్తము నల్లగా కనిపిస్తుంది, తాగాలనిపించదు, అందుకనేసి తెల్లది తీసుకోవాలి. వేసేసాం కదా, ఇప్పుడు మంచిగా ఒక స్పూన్ తీసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. కొంచెం గట్టిగా ఇలా అరటిపండు నొక్కేయాలన్నమాట. అరటిపండు వేసాం కదా మనం చిన్న చిన్న ముక్కలుగా, అది మొత్తం స్మాష్ అయిపోవాలి, అలా గట్టిగా నొక్కోవాలి. ఇదిగోండి, ఇలా నొక్కుతూ ఉంటే మొత్తం స్మాష్ అయిపోతాయి, అరటిపండు మిక్స్ అయిపోతుంది బాగా అందులో. చూడండి, మంచిగా స్మాష్ అయ్యింది. ఇప్పుడు ఇంత చిక్కగా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఇలా చిక్కగా ఉంచుకొని కొంచెం కొంచెమే తాగుతారు, ఒక 2-3 స్పూన్లు. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు పల్చగా తాగాలనుకున్న వాళ్ళు నీళ్ళు పోసుకోవచ్చు అండి. నేను చూడండి అటు ఇటు కాకుండా కొంచెం పోస్తున్నాను, చిక్కగా కూడా ఉంటుంది నాకు, మళ్ళీ ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. ఇది చూడండి, ఇంత చేసుకుంటే సరిపోతుంది. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకా బొబ్బట్లు చేస్తాను. మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, గారెలకు అనేసి పూర్ణం రెడీ చేసి పెట్టాను. కొంచెం చల్లారాలి, ఇదైతే కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఇవేంటో ఒకసారి చూడండి మీరు. ఇవేంటో ఎవరికైనా తెలుసా? వీటితో ఇస్తరాకులు కుడతామన్నమాట. మనము ఇప్పుడు పేపర్ ప్లేట్స్ వచ్చాయి కదా, వాటికి ముందు వీటితోనే ఇస్తరాకులు కుట్టి ఇందులో భోజనాలు పెట్టేవాళ్ళనమాట. పెళ్ళిళ్ళలో కూడా వీటితోనే భోజనాలు పెట్టేవాళ్ళనమాట. ఇప్పుడు నేను ఇది కుడతాను, ఇస్తరాకు. ఈ ఆకులు దొరికాయి నాకు, మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తీసుకున్నాను. ఒక నిమిషం. ఫస్ట్ ఒకటి ఇలా పెద్దది తీసుకున్నాను, తీసుకొని దాని పక్కన
ఇంకొక చిన్నది పెట్టుకొని చూడండి అగరబత్తి పుల్లలు ఉన్నాయి కదా వాటితో పుచ్చుకోవాలి. ముందైతే చీపుర్లతో చేసేవాళ్ళము, అయితే ఇప్పుడు చీపుర్లు అవి వాడట్లేదు కదా మనము, ఇంకా అందుకనేసి నేను అగరబత్తి పుల్లలతో చేస్తున్నాను. చూడండి ముదిరిపోయి ఉన్నాయి, కొంచెం దిగడం కష్టంగా ఉన్నాయి, కాకపోతే ఇలా ఉంటేనే బాగుంటాయి అన్నమాట, చినిగిపోకుండా ఉంటాయి. న్యాచురల్ ప్లేట్ అన్నమాట ఇదైతే, పేపర్ ప్లేట్స్ కాకుండా ఇలాంటివి యూజ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలి ఇలా ముద్దులే. ఇప్పుడు అరటాకుల్లో కూడా మొత్తం తమిళనాడు మొత్తం అరటాకులే యూజ్ చేస్తారు కదా, అలా తెలంగాణలో మొత్తం ఇవే వాడేవాళ్ళు అప్పుడు. మరి ఇంకా తర్వాత అందరికీ బద్ధకాలు ఎక్కువైపోయి ఈజీ మెథడ్లు వెతుకోవడం వల్ల మనము పేపర్ ప్లేట్స్కి వెళ్ళిపోయాము. చూడండి ఇస్తరాకు ఎంత బాగా వస్తుందో, చూడండి ఇది చూడండి ఎంత బాగుందో, ఒకసారి మొత్తం చూడండి విస్తరాకు ఎంత బాగా వచ్చిందో, ఈజీగా కుట్టేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా మీకు ఇలాంటి ఆకులు కనిపిస్తే మాత్రం కంపల్సరీ ఇలా ఇస్తరాకులు కుట్టుకొని తినండి, ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇలాంటి వాటిల్లో తింటే మనం ఎక్కడైనా గుడిల్లోకి వెళ్ళినప్పుడు తోటల్లో పూజలు చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు ఇలాంటి ఆకులు కంపల్సరీ కనిపిస్తాయి. అప్పుడు మీరు కంపల్సరీ ఇలా చేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో తెలుసా. ఇదే ఆకు కాకుండా బాదం ఆకుతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది, దాంతో కూడా మంచిగా వస్తుంది. మేము ఈ ఆకులు దొరకనప్పుడు మేము బాదం ఆకులతో కూడా చేసుకున్నాము. ఇదిగోండి ఎంత బాగుంది కదా ఇస్తరాకు, ఇందులో అన్నం పెట్టేసుకొని తింటారు అనమాట. అయితే ఇక్కడ కూడా వేసుకోవాలి, నేను వేస్తాను ఇప్పుడు మళ్ళీ. చూడండి ఎంత బాగుంది కదా ఇస్తరాకు. చూడండి వీటితో ఇస్తరాకే కాకుండా నేను డొప్ప కూడా చేస్తాను. ఇప్పుడు మనం పానకం తయారు చేసాం కదా, అది తాగడానికి పనికొస్తుంది అనమాట ఇందులో పోసుకొని, అందుకని నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఇటువైపు నుంచి పెడుతున్నాను, బయట వైపు నుంచి. చూడండి టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి బాగుంది కదా. చూడండి ఫ్రెష్ ఇస్తరాకు రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకా డొప్పలు కూడా తయారయ్యాయి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇందులో మనము పానకం పోసుకొని తాగితే చాలా సూపర్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, ఇలా ఫీలింగ్ బాగుంటుంది ఇలాంటి వాటిల్లో చేసుకొని తాగితే. లాస్ట్ టైం చేసినప్పుడు దీని మీద చేశాను కదా, ఇప్పుడు మనము మోదుగా ఆకుంది కదా దాని మీద చేస్తున్నాను, బాగా వస్తున్నాయి. కొంచెం నెయ్యి రాసుకొని ముందే చేసి పెట్టుకున్నాను. చూడండి దీన్ని ఇలా ఇలా నొక్కేస్తున్నాను, చాలా బాగా వస్తున్నాయి. అయితే చిన్నగా చేస్తున్నాను, పెద్దగా చేయట్లేదు. ఇక్కడ చూడండి ఇంతే చేస్తున్నాను, బాగా వస్తున్నాయి. ఇక ఇక్కడ గారెలకు పిండి రెడీ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడతాను, దాన్ని మంచిగా వస్తుంది అప్పుడైతే గారెలు. సన్నగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను చిన్నగా చేస్తున్నాను, పూజకు టైం అయిపోతుంది అనేసి. ఇలా ఇలా నొక్కేసుకోవాలి, మనం ఇలా రుద్దితే మాత్రం బాగా సన్నగా వస్తుంది కదా, అంత రాదనుకోండి. ఇదిగో చూడండి ఇంత సన్నగా వస్తుంది ఇక్కడ. ఇంతకుముందు ఒక 4 రోజుల ముందు నేను వీడియో కూడా పెట్టాను బొబ్బట్ల గురించి, ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించాను దాంట్లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూడండి ఇంత తేలిగ్గా వచ్చేసి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, చేయడం రావాలి అంతే, దేంట్లోనైనా చేసేయచ్చు మనం. ఈజీగా ఎలా చేసుకోవాలని చెప్పాను కదా, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. వేసేసుకుంటున్నాను, హై ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి వేపొద్దండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా వేపుతాయి. చూడండి బొబ్బట్లు అయిపోయాయండి ఇప్పుడు చేయడము. ఇంకా గారెలు మొదలు పెట్టాను, గారెలు వేసేసిన తర్వాత ఇంకా పూజ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా వంట చేస్తాం తర్వాత, ఓపిక లేదు ఇప్పుడు, అందుకని వంట తర్వాత చేసుకోవాలి.
గారెలు చేయడానికి మినపప్పు రుబ్బిన తర్వాత ఒక 20 మినిట్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చాలా బాగా వస్తాయి గారెలు. చూడండి, ఉగాది పచ్చడి, గారెలు, బొబ్బట్లు రెడీ అయిపోయింది. ఇంకా పూజ చేసేసుకున్నాము. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూడండి, ఉగాది పచ్చడి నేను తాగుతున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక దొప్ప తయారు చేసాం కదా, దాంట్లో పోసుకున్నాను చూడండి. చూడండి ఎంత బాగుందో, కింద కూడా ఏం లేదు చూడండి. భలే ఉంది కదా, యూజ్ అండ్ త్రో భలే ఉంది. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.